ఈ సినిమా ఎందుకు చూడాలంటే అమ్మాయిలు మీకు ఇందులో సంబంధం చాలా భయంకరమైన బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. పాస్ట్ లో పద్ధతిగా కోడళ్ళు రావాలనుకుంటారు. ఘోరంగా దారుణంగా హిట్ అయింది. సూపర్ ఉంది అన్ని ఆల్ కత్తులు కటార్లు అన్ని ఉన్నాయి సినిమాలో. కారపొడి మిస్ అయింది, బాంబ్ ఒకటి మిస్ అయింది. సమంత అస్సలు అంటే అస్సలు అనుకోలేదు ఎంత బాగుంటది అని. యాక్టింగ్ అయితే సూపర్, తగ్గేదేలాగా చేసిర్రు. మా ఇంటి బంగారం సినిమా టైటిల్లో బంగారం ఉన్నట్టే గోల్డెన్ గా తీశారు. రాజ్ గారు ఐ థింక్ ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ స్క్రిప్ట్ రాసినట్టున్నారు. వైఫ్ ఫస్ట్ స్క్రిప్ట్ రాశారు. ఇన్నాళ్ళు రాజ్ డీకే కలిపి సినిమాలు చేసేవారు. ఫస్ట్ టైం ట్రలాలా పిక్చర్స్ అంటే సమంత గారు ఓన్ బ్యానరు ప్లస్ రాజ్ గారు కలిపి చేసిన సినిమా ఇది. ఇట్స్ ఎ న్యూ కాంబినేషన్ అండ్ ఫస్ట్ టైం కంప్లీట్ రైటింగ్ అంతా కూడా రాజ్ గారే రాశారు. అంటే డీకే హెల్ప్ చేసినట్టు బట్ రాజ్ రాశారు. ఆయన మంచి సీత మరంగంటి వీళ్ళందరినీ పెట్టుకుని మంచి స్ట్రాంగ్ టీంతో రాశారు. వెల్ రిటర్న్ ఫిలిం. ఫోటోగ్రఫీ అద్భుతం. ఇంకా మన ఓం ప్రకాష్ ఫోటోగ్రఫీ చాలా బాగుంది. ఎందుకంటే ఎక్కడెక్కడైతే ఫ్యామిలీ సీన్స్ ఉన్నాయో ఒక డిఫరెంట్ కలర్ స్కీమ్ ఇచ్చాడు. దాంతో ఒక ట్రెడిషనల్ ఫిల్మ్ విశ్వనాథ్ గారి సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. ఎక్కడెక్కడైతే ఫైట్ సీన్స్ తీశారో అక్కడ వచ్చేసి ఒక హాలీవుడ్ థ్రిల్లర్ చూస్తున్న ఫీలింగ్ తెప్పించగలిగారు. ఆ కంప్లీట్ లైటింగ్ చేంజ్ చేసేసి. అలాగే సంతోష్ నారాయణ మన కల్కి మ్యూజిక్ డైరెక్టరు, అతను కూడా రెండిటికి కంప్లీట్ 360 డిగ్రీ డిఫరెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. దాంతో సీన్స్ తమాషాగా భలే ఎలివేట్ అయ్యాయి. నాకైతే చాలా నచ్చింది. ఇందులో కామెడీ ఉంది, ఫ్యామిలీ ఎమోషన్ అంతా నచ్చిన. సమంత గారి శారీ ఫైట్స్ నాకు అద్భుతంగా నచ్చాయి. అందులోనూ లీ విటేకర్ అని హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ని, ఎజాజ్ గులాబీ అంటే దురందరికి చేసిన స్టంట్ కొరియోగ్రాఫర్ని తీసుకొచ్చి ఫైట్లు చేయించారు. హైలైట్ చేసి పారేశారు. స్టంట్ డబుల్ లేకుండా చేశారట సమంత గారు. మళ్ళీ మనకి పాత కర్తవ్య విజయశాంతి ఆ రేంజ్లో మళ్ళీ మనకి సమంత గారు వరుసగా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తే షీ కెన్ పుల్ ఆఫ్ ఆన్ హర్ ఓన్ షోల్డర్. ఈ సినిమా ఎందుకు చూడాలంటే అమ్మాయిలు మీకు ఇందులో సంబంధం చాలా భయంకరమైన బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. పాస్ట్ అంత కాకపోయినా మీ అందరికీ కూడా కాలేజీ లైఫ్లోనో ఇంక పాత లవ్వో ఇంకోటో చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. అది తీసుకొచ్చి మీరు మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత ఎవడైనా బెదిరించాలని చూస్తే బెదరకండి, వాటి తాట తీయండి అనే చక్కటి మెసేజ్. ఎవ్వడికి భయపడాల్సిన అవసరం లేదు ఈ రోజుల్లో అమ్మాయిలు. లేకపోతే అది వరకు వాడితో ఫ్రెండ్షిప్ ఉంది అది ఎవరైనా బెదిరించడానికి వస్తే వాడికి భయపడకండి. రెండు ముగుళ్ళకు కూడా మెసేజ్ ఇచ్చారు. మీ వైఫ్స్ ఈ రోజుల్లో ఉన్న కో ఎడ్యుకేషన్ ఇంత ఓపెన్ సొసైటీలో డోంట్ థింక్ దట్ ఇంట్లో తలెత్తి ఆ రోజులు కాదు. కాబట్టి ఆవిడకి ఏమైనా ఉంటే మీరు అర్థం చేసుకుని సపోర్ట్ చేయండి అని హస్బెండ్స్ కూడా మెసేజ్ ఇచ్చారు. సో అందరూ చూడవలసిన సినిమా ఇది. యంగ్స్టర్స్ కానీ ఫ్యామిలీస్ కానీ. ఫస్ట్ హాఫ్ గుడ్ ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ ఫన్, సెకండ్ హాఫ్ గుడ్ ఫైట్స్. ఇప్పుడు మీరు ఫైటింగ్ వరకు ఎందుకు, చీర కట్టుకున్న అమ్మాయి బస్సు పరిగెత్తి ఎక్కగలదా? పడిపోతుంది కదా. అటువంటిది స్టంట్ డబుల్ లేకుండా ఆవిడ చీరలో ఎగిరి ఫైట్ చేయాలి. వైర్ వర్క్తో చేయించినా ఏం చేయించినా షీ ఆ కాళ్ళకు కట్టేసినట్టు ఉంటుంది కదా. సో చాలా టఫ్. దాన్ని ఆవిడ షీ పుల్డ్ ఆఫ్ వెల్. దానికి స్టంట్ కొరియోగ్రాఫర్స్ కరెక్ట్గా కంపోజ్ చేశారు. ఈవెన్ ఆవిడ డ్రెస్ డిజైనింగ్ కూడా పల్లవి సింగ్ అంటే ఇంటర్నేషనల్ డ్రెస్ కొరియోగ్రాఫర్, అద్భుతమైన డిజైనర్ ఆవిడ. పెద్ద సినిమాలు చేశారు. ఆవిడతో స్పెషల్ డిజైనింగ్ చేయించుంటారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఆవిడ చెప్పింది నిజమే కదా. చాలా కష్టం కదా. అందులో 1-2 చిన్న సీక్వెన్స్ కాదు, త్రూ అవుట్ 3-4 పెద్ద ఫైట్ సీక్వెన్స్ పెట్టారు. చీరతో చేయాలి. బట్ మీరు కన్విన్స్ అవుతారు అండ్ షీ పుల్డ్ ఆఫ్ వెల్. ఇట్స్ అ గుడ్ మూవీ, వెల్ మేడ్ ఫిల్మ్ అండ్ వాచబుల్ ఫిల్మ్. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మీకు ఈ సినిమా. అస్సలు అంటే అస్సలు అనుకోలేదు ఎంత బాగుంటది అని. యాక్టింగ్ అయితే సూపర్, తగ్గేదేలాగా చేసిర్రు. ఒక ఇంటికి కోడలు ఎలా ఉండాలో ఏంటి అనేది ప్రతి ఒక్కరు చూపించారు. ఫైట్స్ అంటే ఇరగా తీసేసారు. శ్రీముఖి ఎంట్రీ అయితే హైలైట్. అసలు సమంత అయితే శ్రీముఖి తగ్గట్టు ఇంకా చేయాలనుకో చేసింది చూడు. ఇంకొకటి అయితే హైలైట్, అది అయితే గోంగూర అయితే ఇంకా చికెన్ అయితే. ఫైట్స్ అయితే శారీలో చాలా బాగా చేశారు. బస్ లో కూడా హైలైట్ చేశారు. లాస్ట్ లో అయితే ఫైటింగ్ గంతో చేశారు చూడు, అది అయితే తగ్గేది సూపర్ ఉంది. ఇంకా గర్ల్స్ అయితే కంపల్సరీ చూడాలి ఈ మూవీ. భయంతో కాకుండా ధైర్యంగా ముందుకి అడిగేయాలి అమ్మాయి అయినా. చూడాలి, పక్కా చూడాల్సిన మూవీ సమంత గారిది. మూవీ అయితే పక్కా. హీరో కాదాడ క్యారెక్టర్, అక్కడ ఏముంది మ్యాటర్ కావాలి కదా. హీరోయిన్స్ బట్టి చూడరు కదా సినిమా. అక్కడ అలానే వాళ్ళకి ఏం చేయలేం, వాళ్ళ మైండ్ సెట్ అంతే. ఇంకా అంతే. డాన్స్ బాగుంది, ఫైటింగ్ అయితే మస్తు ఉంది. అసలు అనుకోలే. ఫ్యామిలీ చూడొచ్చు. 10/10 ఇస్తా అండి. ఇంకా కొత్త యాంగిల్ చూసాము. చాలా శారీలో కూడా ఎంత ఫైట్ చేయొచ్చు అని చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్, సూపర్ యాక్టింగ్. యాక్షన్ అయితే సూపర్. ఫైట్ సీక్వెన్సెస్ ఎలా ఉన్నాయి? లాస్ట్ క్లైమాక్స్ లో అమేజింగ్, చాలా బాగా చేశారు.
మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంటిన్యూస్ గా ఆడియన్స్ ని పట్టుకొని ఉంటది. ఇట్స్ సూపర్ మూవీ. హౌస్ వైఫ్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఒక ఫ్యామిలీని చూసుకుంటూ ఏమన్నా ప్రాబ్లం వస్తే ఫ్యామిలీకి ఎలా ఫేస్ చేస్తారు, హౌస్ వైఫ్ లో ఉన్నా సరే ఫ్యామిలీకి ఫస్ట్ ముందు ఉండి మొత్తం అందరినీ ఎలా సేవ్ చేస్తారన్న చాలా బాగా చూపించారు. సూపర్ అమేజింగ్. క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. 100 out of 100. See, it's హౌస్ వైఫ్ బాగా కనెక్ట్ అవుతారు. see how women should be strong and how she stand for their family, right? That is excellent. సింప్లీ వావ్. ర్యాంబో అంటే సిల్వెస్టర్ స్టెలోన్ పాత అప్పుడు మన ఇంగ్లీష్ మూవీస్ లో ఉంటారు కదా, షీఈ్ లైక్ దట్. సినిమాలో ఎవ్రీవేర్ సమంత అంటే అసలు ఎక్సైటింగ్ అండ్ ఫ్యామిలీ మూవీ అయితే చెప్పొద్దు. అందరు ఫ్యామిలీతో ఒక సింపుల్ అండ్ డీసెంట్ మూవీ ఎండ్ వరకు. షీఈ్ అ ఎక్సలెంట్, షీఈ్ అ బ్యాక్ ఆఫ్ సమంత. రియల్లీ గ్రేట్. అసలు యాక్షన్ అయితే థియేటర్ అంతా అరిచేయడమే. ఇంకా అప్పుడులో ఇప్పుడు సిల్వర్ స్టార్స్ ఎలా లేకపోతే ఇప్పుడు RRR లో ఎలా మన వీళ్ళని చూపిస్తారు ఎన్టీఆర్ ని, ఆ రకంగా షీఈ్ అ టైగర్, లయనస్ అండ్ టైగర్. శ్రీముఖి షీఈ్ అ సింపుల్ అండ్ డీసెంట్ ఆడప సిస్టర్ ఇన్ లా ఇదిలో షీఈ్ అ డీసెంట్ లైన్. చాలా బాగుంది మూవీ అయితే. సింప్లీ 5 స్టార్. చాలా బాగున్నాయి. ఫైట్స్ అయితే అక్కడ మగపిల్లల్ని మర్చిపోయాం అంతే, థియేటర్లో అందరు అరవడమే. అండ్ ఇట్స్ వెరీ గుడ్ మూవీ. ఫ్యామిలీ కోసం ఎంత కష్టపడుతుందో ఆడపిల్ల, తన కోసం ఫ్యామిలీ కోసం ఎన్నైనా వదులుకొని ఫ్యామిలీ కోసం ఏదైనా చేయొచ్చు. దాట్ దే వాంట్ టు షో దట్ ఒక ఇండియన్ ఉమెన్ ఒక హస్బెండ్ పిల్లల కోసం ఎంత లైఫ్ ఇస్తుందనే చూపిస్తారు. ఇట్స్ వెరీ గుడ్. సింప్లీ ఫైట్స్ అయితే చెప్పొద్దు, అన్ని మర్చిపోయి చూసాం అంతే. సినిమా అంతా హైలైట్. ఇట్స్ అ సింప్లీ అండ్ ఫ్యామిలీ మూవీ అండ్ ఫైట్స్ కి అయితే ఎక్సలెంట్ ఇన్ ఆల్. సమంత యాజ్ ఎక్సలెంట్ హీరోయిన్. దట్స్ ఇట్. మూవీ చాలా బాగుంది. దాంట్లో ఫైట్స్ అయితే నాకు చాలా నచ్చాయి. తినైతే నేను నేర్చుకుంటాను కరాటే, మార్షల్ ఆర్ట్స్ అంటుంది. చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది. ఫైట్స్ కూడా చాలా బాగుంది. లాస్ట్ సీన్ ఫైటింగ్ బాగా నచ్చింది. మూవీ చాలా బాగుంది, హిట్ అవుతుంది. ఫైటింగ్ సీన్స్ ఆర్ వెరీ నైస్. హర్ డాన్స్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఆబ్వియస్లీ సమంత చాలా మంచిగా చేస్తుంది. హీరోయిన్ ఏం తక్కువ లేదు, హీరో లాగానే చేసింది తను. ఇండియా చాలా బాగున్నాయి. క్లైమాక్స్ లో మధ్యలో ఫైట్ సీన్స్ కూడా ఉంటాయి, చాలా బాగున్నాయి. జస్ట్ లైక్ అ హీరో. ఇండిపెండెన్స్ ఇంట్లో అందరి ఇంట్లో పద్ధతిగా కోడళ్ళు రావాలనుకుంటారు. సమంత యూనో ఈ మూవీలో తన క్యారెక్టర్ చెప్తుంది ఎందుకు ఫైట్స్, ఇంకా కోడల్కి ఫైట్స్, ఇంకా కొంచెం మ్యాన్లీ బిహేవియర్ అనుకుంటారు. సో స్టార్టింగ్ నార్మల్ గా స్టార్ట్ అవుతుంది అండ్ తను ఒక అడవిలో మొత్తం లైక్ యాక్చువల్ గా ఎక్సలెంట్ గా ఉంటది. బట్ దానిలో యాక్టింగ్ సూపర్ ఉంది. బస్ ఫైట్ ఒకటైతే చాలా సూపర్ ఉంది. అండ్ లాస్ట్ ఫ్యామిలీ కోసం తను మొత్తం అన్ని వదులుకొని ఫ్యామిలీ కోసం తను కాపాడాలనుకొని ఫైట్ మొత్తం చేసి సూపర్ ఫైట్. అండ్ అన్ని ఉన్నాయి, స్టోర్ లో ఎమోషన్ ఉంది, అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. అందరూ ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు, అన్ని చూడొచ్చు. అండ్ కత్తులు కటార్లు అన్ని ఉన్నాయి. సినిమాలో కారపొడి మిస్ అయింది అండ్ బాంబ్ ఒకటి మిస్ అయింది. బట్ ఆ బాంబ్ సమంత. ఓకేనా, అంత బాగుంది సినిమా. ఫైట్స్ చాలా బాగున్నాయి. లైక్ సమంత చేసినట్టు ఫైట్స్ సేమ్ అట్లనే ఉంది. న్యాచురల్ యాక్టింగ్ అండ్ ఫైట్స్ కూడా అందరికి నచ్చుతాయి. అండ్ ఫ్యామిలీ అందరు వచ్చి చూడొచ్చు. ద స్టోరీ సూపర్. శ్రీముఖి క్యారెక్టర్ చాలా బాగుంది. తను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లాగా చేసింది. సమంత లైక్ చిన్న కొడలా చేసింది. బట్ యాక్టర్ బాగుంది. ఇద్దరికి కనెక్షన్ బాగుంటది. చూడొచ్చు. సో ఒక ఫ్యామిలీకి లైక్ అనాథలాగా వచ్చి ఫ్యామిలీ కోసం ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఫ్యామిలీకి ఎలా రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి, ఆ సినిమా స్టోరీ ఇది. సో తన పాపం అనాథలాగా, తనకి ఎవరు లేరు, చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు. సో అనాథలాగా పెరిగి అడవిలో పెరిగి ఒక నక్సలైట్ కింద పెరిగి బట్ ఫ్యామిలీ ఒక పెళ్లి చేసుకొని ఫ్యామిలీ రోల్ అంటే తెలియదు తనకి. ఫ్యామిలీ ఎలా ఉంటారు, రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటారు, ఫ్యామిలీ ఒక ఎమోషన్ అంటే ఏంది తనకి ఏం తెలియదు. బట్ తనకి మొత్తం వచ్చి ఫ్యామిలీ ఎలా జీవించాలి, పెళ్ళి అయినాక
సో దీనికోసం తనకి ఫైట్ చేసి ఫ్యామిలీని కాపాడుకుంటది. అది బాగుంది, స్టోరీ బాగుంది. అయితే అందరూ అంటారు ఇందులో వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ లలో కూడా ఇదే క్యారెక్టర్ చేసింది ఇప్పుడు సమంత గారు. అవును. అదే కాపీ సో లేదు లేదు లేదు, అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. సో ఇది ఫ్యామిలీ కోసం తను మొత్తం మారిపోయింది, తన హస్బెండ్ కోసం తను చాలా మారిపోయింది. సో 5.5. సూపర్ ఉంది అసలు. ఫైట్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి అసలు. ఫైట్స్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. సాంగ్, డాన్స్. అవును అసలు ఎక్సలెంట్. అది కాటన్ శారీ పైన అంత బాగా అసలు ఫైటింగ్ సూపర్. అసలు సూపర్. శ్రీముఖి కూడా సూపర్. అసలు లాస్ట్ ఫైట్ అయితే క్రేజీ ఉంది అసలు. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? లాస్ట్ ఫైట్ వాళ్ళ హస్బెండ్ కదా. అవును అవును, స్టోరీ రైటర్. అవును సూపర్ ఉంది. ఘోరంగా దారుణంగా హిట్ అయింది. సూపర్ ఉంది. అన్ని బ్యాలెన్స్డ్ ఉన్నాయి. సూపర్ ఉంది మూవీ. సింగిల్ వర్డ్ లో ఈ సినిమా ఎందుకు చూడాలంటే మీరేం చెప్తారు? అమ్మాయిలు అయితే ఖచ్చితంగా చూడాలి. ఉమెన్ పవర్, ఉమెన్ ఎనర్జీ ఖచ్చితంగా చూడాలి అమ్మాయిలు. 10/100 సూపర్ ఉంది. మా ఇంటి బంగారం. నేను పెద్ద సమంత ఫ్యాన్. ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తుండే ఇట్లాంటి మూవీ. మరి జస్ట్ నార్మల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకున్నాం, సమంత కోసం వచ్చినాం. కానీ వేరే లెవెల్ అసలు మూవీ మాత్రము. నిజంగా చెప్తున్నా, ఇది ఒక నెక్స్ట్ పీక్స్. ఇన్ని రోజులు ఆగినందుకు 2.5 hours సమంతను చూస్తే కడుపు నిండిపోయింది. ఇలా నాకు తెలిసి తినే అవసరం కూడా ఉండదు. అంటే చాలా మంది చూస్తే ఇప్పుడు హిందీలో వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ లలో సమంత గారు చేశారు కదా, దాన్నే రిమేక్ చేసి తెలుగులో మా ఇంటి బంగారం అని ఇప్పుడు కొంతమంది నైట్ నుంచి ట్రోల్ చేస్తారు. వాళ్ళకి ఏమని చెప్తారు? వాళ్ళు ట్రోల్ చేస్తారు, వచ్చి చూడమంటే తెలుస్తుంది సినిమా ఏందో. అండ్ ఎండ్ ఆఫ్ ద డే సినిమాలు అన్ని సేమే ఉంటాయి. కానీ మా ఇంటి బంగారం దానికి దీనికి అసలు కంపారిజనే లేదు. గన్ను పట్టుకోగానే అన్ని సినిమాలు సేమ్ అయిపోవు కదా. మూవీస్ లో మొత్తం హైలైట్స్ ఏమి? సమంతనే, మొత్తం సమంతనే. సమంత ఎలివేషన్, డైలాగ్లు అన్ని సమంత కోసం. నేనైతే సమంత కోసం వచ్చిన. నిజంగా చెప్పాలంటే ఒక 2.5 hours ఫ్యామిలీ ఎంటర్టైనర్, అందరు వచ్చి చూడొచ్చు డెఫినెట్లీ. ఉమెన్స్ గురించి మెసేజ్ ఓరియంటెడ్ ఉన్నదని సినిమా అంటారు. అయితే లేడీస్ కి మూవీ నుంచి అవన్నీ నాకు తెలియదు. నా సినిమా నచ్చింది. నాకు ఉమెన్ ఓరియంటెడ్, మెన్ ఓరియంటెడ్ తెలియదు, కానీ సినిమా మాత్రం వస్తుంది. నో బయాస్. 100 ఉంటుందా, 10 ఉంటుందా? ఫుల్. చాలా బాగుంది బ్రో సినిమా. అంటే చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. స్టార్టింగ్ టు ఎండ్ దాకా ఏం బోరింగ్ లేకుండే. యాక్చువల్ గా బాగా ఎంజాయ్ చేసినాం. మేము మా కొలీగ్స్ తో వచ్చినాము. ఐ వుడ్ సజెస్ట్ లైక్ అన్ని ఫ్యామిలీ గ్రూప్స్ కి కూడా బాగుంటుంది. లైక్ ఏ ఏజ్ గ్రూప్ అన్నా సెట్ అవుతుంది సినిమా. బాగుంది. హైలైట్స్ అంటే వాళ్ళు సమంత యాక్టింగ్ కానీ, లైక్ ఇమోషన్ స్విచ్ అవ్వడు, ఫైటింగ్ సీన్స్, సమంత పవర్ సీన్స్ బాగున్నాయి బ్రో. అంటే మేము అనుకున్నాము అన్ని ఉన్నాయి సినిమాలో, బాంబ్స్ లేవు అంటే లాస్ట్ కి అర్థమైంది ఏంటంటే సమంతనే ఒక బాంబ్ అని అర్థమైంది. బాగా గట్టిగా వెళ్ళింది బ్రో. సినిమా నడుస్తుంది బ్రో, మంచిగా ఉంది సినిమా. శ్రీముఖి క్యారెక్టర్ చాలా మంచిగా ఉంది బ్రో, సపోర్టివ్ క్యారెక్టర్. స్టార్టింగ్ లో కొంచెం ఇట్లా చూపించారు, ఎంటర్టైన్మెంట్ తోని బాగానే ఉంది. సినిమా ప్రకారంగా చూస్తే లాస్ట్ కి అందరినీ యాప్ట్ టైటిల్స్ తోని సెలెక్ట్ చేసుకొని మంచిగా పెట్టారు. ఏ టైటిల్ వాళ్ళకే సెట్ అయ్యేటట్టు తీసుకున్నారు బ్రో. దురంధర్ అది నేషనాలిటీ సినిమా బ్రో, అది వేరే, ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇది అంటే వేరేలా ఉంది, వేరేలా పోర్ట్రే చేస్తారు. మొత్తం డిఫరెంట్ స్టోరీస్ కానీ బాగుండే. దానికి దీనికి కంపారిజన్ లేదు, కానీ రెండు బాగున్నాయి. బస్సులో ఫైట్ అయితే థియేటర్ లో ఒక్కొక్క దెబ్బకి వెనకాల మేము వెర్రినాము, వేరే వాళ్ళు చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. 5/5 బ్రో. మస్ట్ వాచ్ విత్ ఫ్యామిలీ, విత్ ఫ్రెండ్స్. ఇట్స్ అ కంప్లీట్ ఎంటర్టైనర్. వుడ్ సజెస్ట్ ఎవ్రీవన్ టు సీ. సమంత గారి యాక్టింగ్ చాలా బాగా చేశారు.